శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోమాత దేవ్యే నమః. అందరికీ కూడా గోవుని పూజ చేసుకుంటారు. మరి గోరక్షణ కూడా, దానికి ఆహారం కూడా ఏ విధముగా సమర్పించాలి అంటే, ముందుగా రాత్రి ధాన్యాలు అంటే శనగలు, పెసర్లు, మినుములు, బొబ్బెర్లు, అలాగే గోధుమ, అలాగే బియ్యము, ఇటువంటి ధాన్యాలు అనేది రాత్రి వేళలో నానబెట్టుకోవాలి. ఉదయం లేచి స్నానం చేసి చక్కగా ఇంట్లో పూజ చేసుకొని దేవాలయంకి వెళ్ళి దేవాలయంలో దేవుడికి ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత అప్పుడు ఆ ధాన్యము ఒక గిన్నెలో వేసుకొని మోదుకాకు తీసుకొని, అలాగే గోవుకి కాస్త వెనక వైపు నీళ్లు జీలకరిచ్చేసి, ఆ వెనక వైపు ముందు వైపు పసుపు కుంకుమ అక్షంతాలు ఒక పుష్పము వేసి నమస్కారం చేసుకొని శ్రీ గోమాత్రే నమః అని ఆ విధానంగా చెప్పి మోదుకాకు అక్కడ నేలపైన పెట్టి ఆ ధాన్యాలు అక్కడ వేసి ఆవుకి ఆ విధానంగా తినపెట్టాలి. తర్వాత పండ్లు కూడా చక్కగా ఏ పనులైనా కూడా దాన్ని పరిశుభ్రంగా కడిగి అలా సూర్యుడికి నమస్కారం చేసుకొని అప్పుడు మోదుకాకులో కానీ ప్లేట్లో కానీ ఆవుకి అక్కడ ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి. మరి ఎక్కడైతే ఆవులు ఎక్కువగా తిరుగుతుంటాయో అక్కడ ప్రజలు కూడా తిరుగుతారు కాబట్టి ప్లాస్టిక్ ఎక్కడన్నా కనిపిస్తే అక్కడ మనమే తీసేసి దాన్ని డస్ట్బిన్లో వేయాలి. ఎందుకంటే ఆ యొక్క జీవికి ఏది కూడా తెలియదు కాబట్టి, ఏది దొరికితే అది తినేస్తుంది కాబట్టి అదంతా మనదే బాధ్యత. కాబట్టి ప్లాస్టిక్లో పెట్టడం కూడా మనకి 7 తరాల దోషాలు కూడా వస్తాయి కనుక ఎప్పుడు కూడా ఆవుకి ఆ విధముగా పెట్టకూడదు. పెద్దవాళ్ళు ఇది తెలుసుకొని పిల్లలకు కూడా ఈ విధముగా చెప్పాలి. ఎప్పుడు కూడా గోవుని కాపాడుతూ ఉండాలి. గోమాత్రే నమః.